మా అపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. అలాగనే మన బ్లూజే టెక్నాలజీస్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అండ్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ. సో దీని ద్వారా పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడాలని, వాళ్ళకి సర్వీసెస్ ఫ్రీగా ఇవ్వాలని, అలాగనే ఇక్కడ ట్రైనింగ్స్ ప్లస్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్ కూడా ఇవ్వబడును. అలాగనే గ్రాండ్ గా ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మేము కూడా పాలు పంచుకుంటున్నాం. సో మన బ్లూజే టెక్నాలజీ తరపున. సో హ్యాపీ కృష్ణాష్టమి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ గైడెన్స్ కూడా ఇస్తున్నాము అని చెప్తాం. కృష్ణుడు పుట్టిన జన్మదిన సందర్భంగా హలో నమస్తే అండి. ఈరోజు మేమందరం మా అయ్యప్ప రెసిడెన్సీలో ఉన్న లేడీస్ అందరం కలిపి కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ప్రయత్నించి ఈ చిన్న సెట్టింగ్ అరేంజ్ చేసామండి. యాక్చువల్గా నేను మా కజిన్ కలిపి ఈ బొమ్మలన్నీ తయారు చేసి అందరికీ చెప్పడం కోసమని, అంటే కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కృష్ణుడు పెద్దయ్యే వరకు మనం నోటితే చెప్పే కన్నా పిల్లలకి అవగాహన కల్పించాలని ఈ బొమ్మల్ని తయారు చేసి ఇలా అందరి ముందుకి తీసుకొచ్చి మీ అందరి ఎదురుగుండా ప్రదర్శించాలని మా ఈ చిన్న కోరికని మీరందరూ చాలా ఆనందించి మమ్మల్ని సాటిస్ఫై చేస్తారని మేము అనుకుంటున్నామండి. సో ఈ సందర్భంలో మా వాళ్ళందరూ ఒక పాట పాడతారు. నమస్తే అండి, మేము అయ్యప్ప రెసిడెన్సీ నుండి మాట్లాడుతున్నాము. అయ్యప్ప రెసిడెన్సీ వాసులంతా కలిసి మేము ఒక కార్యక్రమాన్ని, కృష్ణాష్టమి జన్మదిన వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. అయితే ఈ కృష్ణాష్టమి అంటే ఏంటి, కృష్ణుడు భగవద్గీత రచించడం కానీ, కృష్ణుడి యొక్క జననం గురించి, తర్వాత కృష్ణుడు ఎలాగా అందరికీ మంచి బోధించారు, ఇలాంటి మాటలన్నీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి, అంటే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి కానివ్వండి, ఇలా పిల్లలకి ఇప్పుడు మామూలుగా చూపిస్తే అంటే వాళ్ళ స్టడీస్లో వాళ్ళు డైలీ లైఫ్లో వాళ్ళు ఈ ఫెస్టివల్స్ అంటే ఇవన్నీ ఏమీ తెలియట్లేదు కదా సార్. కాబట్టి ఇలాంటి వాటి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, ఫెస్టివల్ అంటే ఏంటి. సో ఇలా కృష్ణుడి యొక్క గొప్పతనం అంటే ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని, ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాము. అయితే ఈ కార్యక్రమం ద్వారా నెక్స్ట్ జనరేషన్స్ చిల్డ్రన్ కానివ్వండి, ఇవన్నీ ఈజీగా తెలుసుకోగలుగుతారు. మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మాకు మా ఉమా మేడం గారు ఇచ్చిన డైరెక్షన్స్తో అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి కూడా అయ్యప్ప రెసిడెన్సీ తరఫున కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అయ్యప్ప రెసిడెన్సీ నుంచి అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. అమ్మా, ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. ఇవి మీకు ఇలా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది, అంటే ఎప్పటి నుంచి ఇది కార్యక్రమం ఇలా చేస్తున్నారు? మా కజిను నేను చాలా ముందు నుంచి ఎలా బొమ్మలో రూపేణ ఏదో విధంగా అందరికీ తెలియచేయాలని, వరలక్ష్మి వ్రతము, శ్రీరామనవమి అన్నీ కూడా మేము చేసుకుని ఇంట్లో మటుకే మేము ఎగ్జిబిషన్లో పెట్టుకునే వాళ్ళము. ఫస్ట్ టైం ఇలా అందరికీ కల్పించాలి, చూపించాలి అన్న ఒక ఉద్దేశంతో బొమ్మల్ని తీసుకొచ్చి వాటికి గోపికలు, కృష్ణుడు, రాక్షసులు అలా రూపకల్పన చేసి ద్వారకలో ఇలాగే ఉండేదా అన్న ఒక అవగాహనతో మేము ఇది తయారు చేయడానికి పూనుకున్నామండి. అంటే మొత్తం శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు చెరసాలలో ఉన్నట్టు నుంచి ఇదంతా ద్వారకలాగా చూపించాలండి. అంటే కంస మహారాజు వాళ్ళ సోదరిని తీసుకొస్తుంటే ఆకాశవాణి, నీ సోదరి వల్ల పుట్టే 8వ సంతానం వల్ల నీకు గండం ఉందని చెప్తారు. ఆ సమయంలో ఆయన వాళ్ళ సోదరిని, బావగారిని తీసుకొచ్చి జైల్లో పెట్టి భటుల్ని కాపలా పెడతారు. వాళ్ళ సోదరిని వాళ్ళని పెడితే అక్కడ 7 పిల్లలు పుడతారు. 7 ఆయన కత్తికి బలిస్తారు. 8వ సంతానమైన శ్రీకృష్ణుడిని ఏమైనా రక్షించుకుందామని వారి తండ్రి గారు వసుదేవ మహారాజు తలపైన పెట్టుకుని వస్తూ ఉంటే, వసుదేవుడు వస్తూ ఉంటే ఆ సమయంలో కృష్ణుని మాయ వల్ల అక్కడున్న భటులందరికీ మాయ కలిగి అందరూ నిద్రపోతారు. ఆ టైంలో ఆయన యమునా నది దాటించి వారిని తీసుకొచ్చి రేపలలో వదిలి ఎంతో భారమైన మనసులో వెళ్తారు. ఆ సమయంలో ప్రచండ గాలివాన వస్తూ ఉంటుంది. అప్పుడు ఆదిశేషు తన పడగతోటి ఒక గొడుగులాగా కృష్ణుడిని కాపాడుకుంటారు. అది మొత్తం సీన్ అంతా ఇది ఇలా తయారు చేశారు.
తర్వాత కృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే మురళి గానంతో వాళ్ళని పరవశింపచేసి వాళ్ళ చీరలు దొంగిలించి చెట్టు మీద దాస్తారు. ఆ టైంలో ఆయన మురళి గానానికి గోపికలందరూ ఎంతో పరవశిస్తారు. చక్కగా ఏర్పాటు చేశారు. దీని వెనుక మంచి కృషి ఉంది మీకు. అలాగే ఇక్కడ అందరూ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం, ఎందుకంటే మా ఆంటీ వల్ల ఇంత మంచి థీమ్ మేము చూడగలుగుతున్నాము. ఎందుకంటే మేము అందరం చదువుకున్నాం కృష్ణుడి గురించి, కానీ ఇప్పుడు లైవ్ లో చూసినట్టుగా ఉంది. ద్వాపర యుగంలోకి వెళ్ళి మేము చూడలేం కాబట్టి ఇలా బొమ్మల రూపంలో మాకు చూసే అవకాశం, అదృష్టం కలిగింది ఇవాళ ఈ థీమ్ వల్ల. మాకు ఆంటీ వల్ల, అంతా ఆంటీ ఐడియానే. చిన్నగా స్టార్ట్ చేసాము, అలా అలా ఇది పెద్దగా అయ్యి ఇప్పుడు ఇంత బాగా అన్ని థీమ్స్ చేయగలిగామండి. బాగుంది, చాలా చక్కగా ఉందండి. కృష్ణాష్టమి, ఈసారి కృష్ణాష్టమి చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం ఇవన్నీ చేసుకునే వల్ల, ఇవన్నీ ఉండడం వల్ల. హ్యాపీ కృష్ణాష్టమి అండి అందరికి. ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడానికి మా బిల్డింగ్ లో ఉన్న హరికృష్ణ గారు ఎంతో ప్రయాసపడి ఇదంతా స్పాన్సర్ చేశారండి. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించి, ఆంటీ దేనికి మీరు వెనకంజ వేయొద్దండి, ఏది కావాలన్నా నన్ను అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తారని ఆయన కోఆపరేషన్ తోటే మేము ఇదంతా చేసుకుని రాగలిగామండి. ఇదంతా మా కృష్ణ హరిగారి ప్రోద్బలం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆంటీ లేకపోతే ఇదంతా లేదు కదండి. మా అపార్ట్మెంట్ లో ఏ ఫంక్షన్ అయినా సరే పెద్ద వయసుతో ముందుండి అన్ని ఇలాంటి ఫంక్షన్స్ బాగా చేసుకుంటారు. సో ఇలాంటి ఫంక్షన్స్ ఎప్పుడు జరిపినా కానీ మన బ్లూజే తరపు నుంచి ఎప్పుడు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ కృష్ణాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి. నుంచి అందరికి శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। ली मन मंदिर में सजे विहारी, मनमोहन तेरी छवि अति प्यारी। मन मंदिर में सजे विहारी, मनमोहन तेरी छवि अति प्यारी। बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही के मैया। तुमसे बड़ा कहाँ कौन कन्हैया, श्री कृष्ण गोविंद हरि मुरारी। हे नाथ नारायण वासुदेवा, श्री कृष्ण गोविंद हरि मुरारी। हे नाथ नारायण वासुदेवा, देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। लीला परंपार तेरे तो माखन चोर कहावे, भवसागर से सबकी नैया तू ही पार लगावे। भक्तों का सहारा तू बांसुरी वाला, मधुरा के बसैया ओ नंद के लाला। तेरी भक्ति में नाचे सब तारता तैया, श्री कृष्ण गोविंद हरि मुरारी। हे नाथ नारायण वासुदेवा, श्री कृष्ण गोविंद हरि मुरारी। हे नाथ नारायण वासुदेवा, देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన PM7 వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కృష్ణాష్టమి. నమస్తే అందరికి. అయ్యప్ప రెసిడెన్సీలో కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇవాళ ఇప్పుడు చాలా మంది వచ్చారు. ఇవాళ అందరూ శ్రీకృష్ణుడి మీద పాటలు కానీ డాన్స్ కానీ అందరూ చాలా ఉత్సాహంగా చేయాలనుకుంటున్నారు. అందరు ప్రిపేర్డ్ గా వచ్చారు. సో ఇప్పుడు అందరూ స్టార్ట్ చేయబోతున్నారు. శ్రీకృష్ణుడి మీద పాటలు, డాన్స్ అండ్ మిగతా వేడుకలన్నీ కూడా మొదలవుతాయి ఇప్పుడు. సో మీరందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేద్దాము.